జూబ్లీహిల్స్ పిఎస్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ చెక్పోస్టులోని మంగళగౌరి వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరిగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బిల్డింగ్ లో రెవెన్యూషన్ పనులు జరుగుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారి శ్రీదాస్తో మా ప్రతినిధి మంగళగిరి వస్త్ర దుకాణంలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి వెంబడి ఇక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా దాదాపు గంట సేపట్లోనే మొత్తాన్ని కూడా అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అయితే మనతో పాటు ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మాట్లాడడానికి సికింద్రాబాద్ రేంజ్ డిఎఫ్ఓ అధికారి శ్రీదాస్ గారు ఉన్నారు. వాళ్ళతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, వాళ్ళకి ఎప్పుడు కాల్ వచ్చింది, అసలు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలన్నింటి కూడా మనతో పాటు సికింద్రాబాద్ రేంజ్ డిఎఫ్ఓ అధికారి శ్రీదాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి చూసుకొని సార్, ఈ అగ్ని ప్రమాదం సమయంలో మీకు ఎప్పుడు కాల్ వచ్చింది, అసలు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి? మాకు 11:20 సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం వచ్చిందండి. రావడంతోనే మేము దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి 3 ఫైర్ టెండర్స్ని ఇక్కడికి టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు వచ్చే సమయంలో లోపల ఎటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫైర్ ఏదైతే ఎలివేషన్ ఉందో అక్కడే ఫైర్ అయింది. ఇది ప్రస్తుతము బిజినెస్ ఆక్యుపెన్సీ ఏదైతే ఉందో ఖాళీ చేశారు, లోపల మెటీరియల్ లేదు. దానివల్ల కొంచెం ఫైర్ తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. మేము తొందరగానే కంట్రోల్ చేయగలిగాము. అందుకే ఎవరికి ఎలాంటి ఇంజురీస్ కానీ ఎవరి క్యాజువాలిటీస్ కానీ జరగలేదు. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకంటే మొదట రెనోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం బిల్డింగ్ జరిగే క్రమంలోనే అగ్ని ప్రమాదం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి పైన కార్మికులు చెప్తా ఉన్నారు. మీకు ఎలా? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా కారణం తెలియజేస్తాం. సార్, సాధారణంగా మనం గుల్జార్ హౌస్ మొదలుకొని నాంపల్లి బచ్చర్ ఫర్నిచర్ షాప్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో కావచ్చు, ఇంకా అమీర్పేట్ కుకట్పల్లి ఇట్లా వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సార్, మీరు ఎలాంటి సూచనలు చేయగలరు? రెగ్యులర్గా ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. అదేవిధంగా మనము సిబ్బందికి ఫైర్ ఫైటింగ్ మీద అవగాహన కల్పించుకోవాలి. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎలా బయటికి వెళ్ళాలనే దాని మీద ఎవాక్యుయేషన్ డ్రిల్ కూడా కండక్ట్ చేసుకొని ఎప్పుడు మన ప్రాపర్ హౌస్ కీపింగ్ కనుక పాటించినట్లయితే ఇలాంటి ప్రమాదాలను జరగకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా జరిగినా కూడా తక్కువ తీవ్రతతో బయటపడవచ్చు. ముఖ్యంగా వేసవి వస్తుంది. వేసవి సమయంలోనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వేసవిలో అగ్ని ప్రమాదాలు తగ్గించేందుకు మీరు ఎటువంటి కార్యక్రమాలు సిద్ధం చేశారు? అదేవిధంగా ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కల్పించే విధంగా? రెగ్యులర్గా మేము బిల్డింగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఎలాంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కావాలి, స్టాక్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలక్ట్రికల్ ఆడిట్ చేసుకోవడము, సిబ్బందికి ఎవాక్యుయేషన్ డ్రిల్ మీద అవగాహన కల్పించడము, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వాడడం మీద వాళ్ళకి అవగాహన కల్పించడము చేస్తుంటాము. బిల్డింగ్లో అసెంబ్లీ పాయింట్ ఎక్కడుంది, వాళ్ళు ఎట్లా పోవాలి, స్టేర్ కేస్ ఎలా వాడాలి, లిఫ్ట్ ఎందుకు వాడకూడదు, దానికి గల కారణాలు ఇవన్నీ తెలియజేస్తూ వాళ్ళకి మేము అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాము. తద్వారా వాళ్ళు కనుక మేము ఏదైతే చెప్తున్నామో అవి పాటించినట్లయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా, నష్టం ఎక్కువ జరగకుండా బయటపడదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా ఉదయం 11 గంటల ప్రాంతంలో అయితే అధికారులకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంబడే కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా మంటలు అదుపు చేశారు. అయితే కేవలం ఇక్కడ ఏదైతే ఈ బిల్డింగ్ సంబంధించి మొత్తం ముందర ఉన్నటువంటి ఏదైతే డెకరేషన్ ఉందో ఆ డెకరేషన్లోనే ఎక్కువగా మంటలు రావడంతో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. మంటలు అదుపులోకి రావడానికి మాత్రం దాదాపు గంట సేపట్లోనే పూర్తిగా మంటలన్నింటి కూడా అదుపులోకి తీసుకొచ్చామని మనతో పాటు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగలేదు. ముఖ్యంగా ఇప్పుడు వస్తుంది వేసవి కావడం
కావడంతో వేసవిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో అరుణ్.